పోగమంటున్నావా గంగ కరుణిస్తేనే ఋతుగా వర్షాలు పడుతున్నాయి ఋతుగా వర్షాలు పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి అనువుగా పంటలు పండితేనే ప్రజల కష్టం తీరుతున్నది ఒక్కవేళ గంగ కరుణించకపోయినా ఋతుగా వర్షాలు పడకపోయినా అనువుగా పంటలు పండకపోయినా గానీ ప్రజల కష్టం ఏ గవర్నమెంట్ గానీ ఎంత మహాపాండితులు గానీ తీర్చబోడు 82 కోట్ల జీవరాశులకు నీరే ప్రాణదానము జగము గంగం నిలవాలంటే తెల్లారబోదు పొద్దుమూకపోదు పూర్వకాలం అందున త్రేతాయుగం ద్రాపరయుగము కల్లా కలియుగము కనుక దాపారం లోపట త్రేతాయుగం లోపల దేవతల కష్ట సుఖాలే ఈనాడు మనకు కలియుగం లోపల మానవులకు కథ శాస్త్రాలుగా చెప్పుకోబడతా ఉన్నాయి పూర్వకాలం అందు నమ్మో నా దేవరాజ వల్ల దేవుడు పరమాత్మల్లన్న నీల వేదం పాల వేదం మృత వేదము 4 వేదాల గల్ల నరుడు కాదు నారాయణమూర్తి 2వ దేవుడు 3వ స్వరూపుడు మల్లయ్య ఈపు లోపల వింజమని బొట్టె చింతమని భోగమురులు కళ్ళ కనపరేఖలు మిడిగుడ్ల కూరాలు మీరు మీసము 5 ఏళ్ల వంగరాల మనస కొడుచులు ముంజేడి కడియాల ముంగటొంగరాల మల్లయ్య దేవరాజు మల్లయ్య దేవుడు మల్లికార్జున స్వామి సిరిచెల పర్వతం మీద ఎండియేవుడు గల పట్టుకొని 17 గల పట్టుకొని రాతి పెళ్లి పాపమ్మ గట్టిన గుళ్ళ మీద కూర్చొని పరమాత్మ మల్లన్న 7 గవలు 17 గల పట్టుకొని జూదమాడుతున్నాడాట అటువంటి పరమాత్మ మల్లన్న ఒక్కడే జూదమాడుతున్నాడు మల్లన్నకు లగ్గం కాలేదు గండి 2 పక్షులు వచ్చాయి అయ్యయ్య మల్లయ్య నీకు ఈడికి విమానం లేదు జోడుకు సంగీతం లేదు నీకు లగ్గం కాలేదు పెళ్లి కాని కష్టపయ్యేవాడు ఉన్నావు పెళ్లి కాని వాడు నలుగుట్ల ఓరాదు నవ్వరాదు ముగ్గుట్ల ఓరాదు ముచ్చట చెప్పరాదు 10 మందిలకు ఓరాదు పంచాలు చెప్పలేదు నీకు లగ్గం కాలేదు మల్లయ్య నువ్వు ఒక్కరిని జూదమాడుతున్నావు ఓనిది ఏమెరక గెలిచింది ఏమెరక మల్లయ్యను చూసి పక్షులు కిలకిల నవ్వినాయి ఏమిరా నేను పక్షులను హర్యానలేదు శివయానలేదు పక్షులు నా జోలికి ఎందుకు వచ్చినాయి అటువంటి ఎప్పుడైతే తెల్లని గుడ్లకు తెచ్చిన రక్తము ఎండి మంది దంతంలో పిండివార కొడికి పక్షుల పరం తిట్టాలని చెప్పి తన పుట్టినప్పుడు పుట్టింది ఒరగమ్మ శూలము ఒరగమ్మ శూలం పట్టింది దేవుడు పక్షుల ప్రాణం తిట్టాలని చెప్పి పక్షులు ఏమని పట్టడమ్మా పక్షులు కడకడ అనుకుంటా అటువంటి ఎప్పుడైతే కైలాస నగరం వచ్చినాయట కైలాస నగరం పరిపాలన చేసేవాడు 3 కళ్ళవాడు ముక్కండి వీసుడు కొప్పుల గంగదేవి పక్కల పార్వతమ్మ దేవా జంగమయ్య దేవుడే జంగమయ్య దేవరా దేవరా జంగమాది గురుదేవుడు అయ్యా అటువంటి దేవా జంగమయ్య దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి పరమాత్మ మల్లన్న పక్షులేమడి వాడుకుంటా కైలాస నగరం వచ్చిండు పరమాత్మ మల్లన్న కొడుకుని కళ్ళవాడ చూసిండు రారా కొడుకరా జంట శోభత లేదు తెల్లని గుడ్లో తెచ్చిన వక్తము ఎక్కలేని కో మీద ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మల్లయ్య అని శంకరుడు మల్లయ్యని ఎప్పుడు అడిగిండో అయ్యయ్యో నాయన పక్షులు నన్ను అననాని మల్లన్నయ్య నాకు లగ్గం కాలేదట నన్ను అటువంటి పక్షులను అప్పయ్యపోతే పక్షుల ప్రాణం తీస్తున్నా అయ్యయ్య కొడుక మల్లయ్య పక్షులన్న మాటల భేదమేమి లేదు పెళ్లిగా నష్టపోయేవాడు దానము చేయవాడు దానము చేసిన గాని అటువంటి పట్టిన వారికి మోక్షం అటువంటి పట్టిన వారికి బరకత ఉండదు పెట్టిన వారికి మోక్షం ఉండదు పెళ్లిగాని వాడు ఇప్పటికే గాని అప్పటికే గాని నలుగుట్లో ఓరాదు నవ్వరాదు ముగ్గుట్లో ఓరాదు ముచ్చట చెప్పరాదు 10 మందిలో ఓరాదు పంచాయతీ చెప్పరాదు లేకంత మగం తెచ్చుకొని ఎత్తి లగ్గం ఆడాలి ఈ దగ్గర కంచివేరుపట్నం వేలవాడు వరదరాదు వార్య భూపాల సిద్ధమ్మ కన్న కొడుకులు 7 బలిజ వాళ్ళు వల్ల అటువంటి తోడ పుట్టింది వెల్దరా మెడలమ్మ అటువంటి మెడలమ్మ మీద అటువంటి గిరి చేసినందుకు మెడలమ్మంట పేరు వచ్చింది తేనె దాగి పెరిగింది తెలివైన సుందరి పాలు దాగి పెరిగింది ఫలమైన సుందరి బౌరమ్మ
పెరగంగా మిడలమంట పేరు వచ్చింది. గౌరమ్మను తెచ్చుకోవాలి లగ్గం ఆడద మల్లయ్య అని అటువంటి ఎప్పుడైతే పరమాత్మ మల్లయ్యకు ఎప్పుడు చెప్పిండో, అయ్యయ్యో నాయన నేను వెళ్ళిపోతున్నా గానీ కలియుగం లోపల నాకు పూజలు సేవలు నా భక్తులు చేస్తారు, నాకు పూజలు పెంచాలే తండ్రి, నాకు పూజలు వంచాలి వారాలు వంచాలి, నా పూజలు ఎప్పుడు నీ పూజలు ఎప్పుడు అని మల్లయ్య శంకరుని అడిగిండు. శంకరుని అడిగినప్పుడు అయ్యయ్యో నాయన కొడక మల్లయ్య సోమవారం రోజేమో నా పూజ ఉన్నది, సోమవారం శంకరుని పూజ అటువంటి నా పూజ ఉన్నది, మంగళవారం రోజేమో అమ్మవారి ఎల్లమ్మ పూజ ఉన్నది, బుధవారమేమో భూలక్ష్మ పూజలు, అటువంటి గురువారం రోజేమో సాయిబాబా పూజలు, శుక్రవారం రోజేమో శ్రావణ శుక్రవారమేమో లక్ష్మీదేవి పూజలు, శనివారం రోజేమో నరసింహస్వామి పూజలు, అటువంటి ఎప్పుడైతే అటువంటి వీరాంజనేయుని పూజలు, ఆదివారం నీ పూజలు ఉన్నాయి కొడుకా, ఆదివారం పుట్టు బుధవారం నీ పూజలు కొడుకా, అటువంటి పుట్టు బుధవారం నీ పూజలు ఉన్నాయి కొడుకా మల్లయ్య, అటువంటి శివరాత్రి జాగరణ నాకుంటాయి, ఆషాఢ మాసాన అమ్మవారి పూజలు, పోషమ్మ కాశమ్మ బోనాలు ఉంటాయి, అటువంటి సగ్గరాత్రి మొదలుకొని ఉగాది ముగిసదాకా అటువంటి 7 వారాలు కొడక మల్లయ్య, 3 నెలలు నీ పూజలు ఉన్నాయి కొడక, కలియుగం లోపల నువ్వు కొమర వెళ్ళి మల్లన్న పల్లి గారు స్వామిని పేద వందేలు ఉన్నదా, ఇదే నాకు చాలు, వంతులున్నంత వైకుంఠము బంధులున్నంత భోజనము, అటువంటి ఆయన కాళ్ళకు ప్రాదాలకు వందనాలు పెట్టిండు. అయ్యయ్య కొడుకా క్షేమంగా వెళ్ళిపోయి లాభంగా రారా, ఈడుతోని పోతున్నావు జోడుతోని రారా, తెల్లని బట్టలు పోతున్నావు పసు బట్టలు రారా, జీవనార్థి పెట్టినాక అటువంటి ఎప్పుడైతే కొడుకు మల్లికార్జున స్వామి అయినా రే నాయన వెళ్ళిపోతున్నా చెప్పేసి పరమాత్మ మల్లయ్య ఎట్లా పోతున్నాడు, లేడు మల్లు నమ్మ తండ్రి మాటలు పట్టుకొని పిల్ల జడల పోత ఉన్నాడే, స్వామి ఇంటినే పోతుంటే అటువంటి ఎప్పుడైతే విష్ణు కంచి బ్రహ్మ కంచి శివ కంచి కాలాల కంచి వేరుపట్నం పోయేది ఒకటో ఉన్నదట, 4 తొవ్వల కాడికి వచ్చిన పరమాత్మ మల్లన్న కంచి వేరుపట్నము మల్లన్నకు దొరకలేదు, ఏమిరా ఇదేమి చిత్రమాయ నేను పిల్ల జడలు వెళ్ళిపోతుంటే నాకు తొవ్వ దొరకలేదు, గుండు పుట్టమంటే సుక్కలకు సక్కన సూదమాన గుండు పుట్టింది, సూదమాన గుండు ఎక్కిండు దేవుడు, ఎడు చూసిన గాని తొవ్వలు ఒక్కటే తీరున్నాయి గాని పరమాత్మ మల్లన్నకు కంచిపేరుపట్నం తొవ్వ దొరకలేదు, అటువంటి పరమాత్మ మల్లన్న నేను పిల్ల జడలు వెళ్ళిపోతుంటే అటువంటి ఆగమైపోండి అని చెప్పి నన్ను దేవాన దేవుడు 2 మాటలు అంటారు, లింగాల సెల్ల తీసిన పరమాత్మ మల్లన్న ఒక మంది పెట్టి కలకల కన్నీరు ఒలిపినాడు, మల్లన్న కన్నీరు తీసినప్పుడు కరణ కన్నీరు కళ్యాసము దేవా జంగమయ్యకు శంకరునికి మేళం అందింది, శంకరునికి మేళం అందినప్పుడు అటువంటి ఎప్పుడైతే పరమాత్మ మల్లన్న